స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ గురించి మనందరికీ తెలుసు. కాకపోతే నిన్న జరిగినటువంటి నిరుద్యోగ సమస్యని తీసుకొచ్చి ఆవిడ దగ్గర ధర్నా చేసినటువంటి విద్యార్థుల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అసలది ఎంతవరకు కరెక్ట్? దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. ఈ కుమారి ఆంటీ అని ఒక ఆవిడ పాపం ఆంధ్ర నుంచి వలసొచ్చి 13 ఏళ్ల క్రితమే ఇక్కడ రోడ్ సైడ్ ఏదో పెట్టుకుంది. ఆమెను చూసి ఇంకో 10 మంది పెట్టారు. వీళ్ళకంటే నేను ఇంకొంచెం గొప్పగా ఉండాలని ఆమె కొన్ని వెరైటీలు పెంచింది. 40 వెరైటీలు పెట్టేసింది. అది కాస్త ఒకరిద్దరు ఫుడ్ వ్లాగర్స్ వెళ్ళి దాన్ని వ్లాగ్ చేసేసరికి ఒక డైలాగ్ బాగా వైరల్ అయింది. మీరు మొత్తం ₹1000 బిల్ అయింది, 2 లివర్ ఎక్స్ట్రా అని. అది బాగా వైరల్ అయ్యేసరికి ఆమె దగ్గరికి తర్వాత శివజ్యోతి గారు రావడం, సినిమా ప్రమోషన్స్ వాళ్ళు రావడం, ఇంకా మన యూట్యూబ్ వాళ్ళందరూ వెళ్ళడం, న్యూస్ ఛానల్ కవర్ చేసేసరికి అంటే ఆమె ఫుడ్ తినడానికి కొంతమంది వస్తే, ఆమెను చూడడానికి కూడా కొంతమంది వచ్చి, ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి కొంతమంది వచ్చి, అట్లా ట్రాఫిక్ జామ్ అయింది. మొన్న ఏం చేశారు రీసెంట్లీ, ఈ రోడ్డు మీద ఈమె వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆ బండ్లన్నీ తీసేసి ఆమె బిజినెస్ మోయించారు. ఆ గొడవ కూడా సద్దుమణిగే లోపు అందరూ ఎక్కువ గొడవ చేస్తే సీఎం గారే స్పందించారు. అమ్మ నువ్వు పెట్టుకో, నీకు నేను అండగా ఉంటా, ఒకసారి నీ స్టాల్కి వచ్చి ఒక 2 ముద్దలు తినేసి వెళ్తా, నీ దగ్గర నీకు చేయగలగాలని ఉంది. ఈమె కూడా సీఎం గారు వస్తే ఆయనకు నచ్చినవన్నీ దగ్గరుండి వండి పెడతా, నేనే దగ్గరుండి తినిపిస్తా అని ఆవిడ. ఈ స్టేట్మెంట్ కాస్త మొత్తం బాగా వైరల్ అయ్యేసరికి, అంటే ఈమె షాపు మూయించేసిన రోజులోపే, దాదాపు 4 నుంచి 6 గంటల లోపే ముఖ్యమంత్రి గారు స్పందించారు. ఆయన ప్రజాభవనాన్ని ఇక్కడ పెట్టాడు కదా, అక్కడికి చాలామంది వినతి పత్రాలతోని నెలల తరబడి తిరుగుతున్నా వాళ్ళకేమి ఇంకా అపాయింట్మెంట్ దొరకట్లా. సో ఈ ప్లేస్ ఏదో బాగుంది. ఆల్రెడీ వీళ్ళకి ధర్నా చౌక్ ఒకటి ఇచ్చారు ఇందిరా పార్క్ దగ్గర. ఎవరికి ఏం కావాలన్నా యథేచ్ఛగా అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసుకోవచ్చు, ప్రాబ్లమే ఉండదు. అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసినా వాళ్ళకి గుర్తింపు రావట్లా. ఈవిడ దగ్గర జస్ట్ చిన్న గొడవ చేస్తే ముఖ్యమంత్రి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది రాకెట్ వేగంతో అని అందరూ అక్కడికి వచ్చి నిరుద్యోగులు వాళ్ళ ప్రాబ్లమ్ని చెప్పుకున్నారు. ఇక అక్కడ ఉన్న సమస్య ఏంటంటే, కుమారి అంటే ఏమనింది, అమ్మ మీ వల్ల మా బిజినెస్ నష్టపోతున్నా, నేను ఒకరోజు నాకు డబ్బులు పోతున్నా, నా బిజినెస్ నష్టపోతున్నా అంటే, వాళ్ళు అమ్మ ఇక్కడ మా జీవితాలే నష్టపోతున్నాయి, మేము ఏమైపోతాం. అసలు ఈమెకి వాళ్ళకి ఏం సంబంధం? అసలు ఈ గొడవ అంతా ఎలా చూడాలి? నిరుద్యోగ సమస్య గురించి చెప్పాలంటే ఫుడ్ తినే వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈవిడకి చెప్తే సీఎం స్పందిస్తున్నాడు. అప్పుడు ఆమె కూడా పోతుందని ఆమె బాధ. అది నాకే ఏదో నా అదృష్టం బాగుండి ఏదో ఆయన సీఎం గారు స్పందించి నా బిజినెస్ ఓపెన్ చేసుకున్నా, నాకు 4 డబ్బులు వస్తాయని ఆమె ఏదో గుడిలో మెల్లలాగా చేసుకుని ఉంటే, వీళ్ళందరూ వెళ్ళిపోయి పడిపోయి ఇంకా ఆమె అక్కడి నుంచి ఖాళీ చేసి గుడివాడ వెళ్ళిపోతుంది. అట్లాగే ఉంది పరిస్థితి. నిన్న నేను చూసానండి, నేను కూడా జీవితాలే పోతున్నాయి, మా బిజినెస్ కన్నా జీవితమే ఎక్కువ అన్నాడు. బిజినెస్ కన్నా జీవితం ఎక్కువైంది, ఆమె బిజినెస్ ఆమె జీవితం. నీ జీవితం నీది. నీకు ఉద్యోగం రాలేదని నువ్వు ఎంత బాధపడుతున్నావో, ఆమె బిజినెస్ పోతే ఆమె జీవితం కూడా పోతుంది. అక్కడ అన్నేళ్ళ నుంచి సంపాదించుకొని ఈ రోజు ఆమెకి స్టార్డమ్ రాలేదు. ఈ రోజు స్టార్డమ్ వచ్చింది ఆ బ్లాగర్స్ వల్ల, ఫుడ్ వల్ల. ఆమె కన్నా ఏం కావాలమ్మా చిన్న, ఏం కావాలమ్మా దీనివల్ల దానివల్ల పలకరింపు. అక్కడ దొరకడం వాళ్ళు పక్కన కూడా తింటున్నారు. ఇప్పుడు ఇంకా మీరు ఇంకా ఫేమస్ చేసేసి ఇంకా వెళ్ళిపోయి ఇంకా ఏవేవో ఇష్యూస్ తీసుకొని రేపు పొద్దున్న రోజున హాస్పిటల్లో నన్ను సరిగ్గా చూడట్లేదని ఆమె దగ్గరికి పోతారు. లేకపోతే అదేదో సినిమా ఉంది మన కార్తీ అండ్ రాధిక సినిమా, ఇడ్లీలు అమ్ముకునే దాన్ని ఎమ్మెల్యే చేస్తాడనమాట కార్తీ. దాంట్లో ఈమె తీసుకొచ్చి ఎమ్మెల్యే చేస్తారు ఏంటి అందరు కలిసి. సో దిస్ ఇస్ నాన్ సెన్స్ అండి, నాన్ సెన్స్ థింగ్స్. ఏదోలాగా మన సమస్య సీఎం గారికి తెలియాలి అంటే నువ్వు సీఎం ఆఫీస్ ముందుకెళ్ళి నిలబడుకున్నారు. మీడియా రాదా? నేను కొడతారా? నీకు ధర్నా చౌక్ ఇచ్చారుగా ఫ్రీగా. అసలు ఆ తర్వాత సంగతి నిన్ను కొడతారా? ఉద్యోగమే కదా అడుగుతున్నావు, నువ్వేమి ఇంకేమీ అడగట్లేదు కదా. మాదాపూర్కి వెళ్ళి అక్కడ ట్రాఫిక్ జామ్ చేసి ఆమె బయటకు వచ్చి మా షాప్ ముందు చేయొద్దని చెప్పి, అది తినే టైం 1:30 అప్పుడు పోయారు వీళ్ళు పేపర్లు ఎత్తుకొని. కరెక్ట్, అప్పుడే. అవును, ఆంటీ తీసేసుకొని ఏం తీసుకో, ఆమె ఏం చేయాలి, ఆ పేపర్లో ఫుడ్ పెట్టిస్తారు అందరికి. అంతకు మించి ఏం చేస్తుంది ఆమె? అవును, ఆ పేపర్ లో ఫుడ్ కింద ప్లేట్ కింద పెట్టిస్తుంది. యూ హ్యావ్ టు, అంటే ఇందాక నేను చెప్తున్నట్టు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, మనకు గవర్నమెంట్ కొన్ని ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని తెలియక పిచ్చికి పరాకాష్ట. దీంట్లో సగం మంది వీడియోల కోసం ఇన్స్టాలో ట్రోల్ అవుతుంది, ఫేస్బుక్ లో ట్రోల్ అవుతుంది, ట్విట్టర్ లో పెట్టేస్తారు, అప్పుడు ఆయన ఎవరో చూస్తారు. దీనికోసం నువ్వు రోడ్డు ఎక్కి దిగజారాలా? ఇంత కాలు చేతులు బాగున్నాయిగా. ఇకపోతే ఆ కుమారి ఆంటీ ఈ గొడవ పక్కన పెడితే, ఆ పక్కన వేరే ఫుడ్ స్టాల్స్ లో ఉన్న లేడీస్ బయటకు వచ్చి, ఏంటి అసలు మా బతుకులు ఎందుకు ఇట్లా చేస్తున్నారమ్మా, మీకు కవర్ చేయడానికి ఏం లేవా, అదేంటిది అత్యాచారాలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, ఏవేవో దొంగతనాలు జరుగుతున్నాయి,
అయ్యన్న వదిలేసి చింతపండు పులుసు ఎట్లుంది, చికెన్ కర్రీ ఎట్లుంది, మటన్ ఎట్లుంది, ఎట్లా వండుతున్నావు, నీకు ఎంత వస్తుందని మా దగ్గర మైకులు పెడుతున్నారు. మీకు ఇంకా న్యూస్ లేవా కవర్ చేయడానికి అని పక్క వాళ్ళు అడుగుతున్నారు. ఆబ్వియస్లీ. ఎందుకంటే దానివల్ల వాళ్ళు ఏం నష్టపోతారో వాళ్ళు చూసేశారు. సీఎం ప్రతి ఒక్కరికి స్పందించాడు. అదే కదా, అందరూ లేపేస్తాడు ఒకేసారి. ఒకేసారి ఎందుకు కూడా. సో వీళ్ళు జాగ్రత్త పడుతున్నారు అనమాట. ఎట్లయిపోయిందంటే జనాల చేతిలోకి ప్రపంచాన్ని ఇచ్చేసినట్టు అయిపోయిందండి. అది ఎవరికైనా, మనం కూడా అట్లే అనుకుంటాం. నేను ఇంతవరకు వెళ్ళలేదండి ఆ ప్లేస్కి, వెళ్ళను కూడా బేసికల్లీ. నేను వెళ్ళను కూడా బేసికల్గా. బికాస్ ఏంటంటే అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టడం దేనికి, మనం ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ మనం తినడానికి కూడా మనకి ఇబ్బందే, అంత క్రౌడ్ లో నీడలేదు అందరికి అకామిడేట్ చేయడానికి, అది పట్టుకొని తినాలి ఆ రోడ్డు పైన, ఇబ్బందే అది, ఎవరికైనా ఇబ్బంది. సో పక్కన వాళ్ళ బాధ కూడా కరెక్టే. అది ఇంకా దొరికింది కదా ఛాన్స్, మాకు వీడియోలు వచ్చేస్తాయి కదా అని వెళ్ళి మూతులో మైకులు పెట్టేసి అది తినేటప్పుడే పోతారు. అంటే వాళ్ళకి వీళ్ళు వడ్డించాలా, వాళ్ళకి పెట్టాలా, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలా, నీ వల్ల ఇప్పుడు తినేవాడు తింటే డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతే అంతే కదా. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించి ఎట్లా యూటిలైజ్ చేసుకొని మనం హ్యాపీగా ఉండాలనేది చూసుకుంటే చాలు. జనాలు వాళ్ళ మీదకి వెళ్ళి పడకుండా ఆ నిరుద్యోగ సమస్య ఏదో వెళ్ళి సీఎం గారికి ఏదో వినతి పత్రం పెట్టుకోవడం, ఆ ధర్నా చౌక్లోకి వెళ్ళి అరుచుకోవడం చేయాలి. కానీ కుమారి ఆంటీ దగ్గరికి వచ్చి ఆంటీ పేపర్లు తీసేసుకోండి మీరు ఇచ్చేయండి సీఎం కంట. ఆమెను కలవడానికి ఆమె ఎందుకు పోతుంది బిజినెస్ మానుకొని సీఎం దగ్గరికి? ఫస్ట్ నీకోసమే సీఎం వస్తున్నాడు కదా, ఆయన వచ్చినప్పుడు ఇవి ఇవ్వండి. అది వాళ్ళ రాడప్పుడు. అది ఇంకా చాలా మంది సీఎం వచ్చినప్పుడు ఇది చెప్పక్క, అది చెప్పక్క, అది పక్క, ఇది పక్క, ఇన్ని ఇస్తున్నారు ఫైల్స్ ఆమెకి. ఆమె తెలియదు, అవన్నీ కూడా ప్లేట్ల కింద అన్నం పెట్టేస్తుంది. 2 లివర్లు ఎక్స్ట్రా అంటుంది మళ్ళీ. జోక్స్ అపార్ట్, ఇవన్నీ వర్కౌట్ అవ్వదమ్మా. బేసికల్ గా మాట్లాడుకుంటే, పాలిటిక్స్ గా రాజకీయంగా మాట్లాడుకుంటే ఎప్పుడు ఏది జరగాలనేది వాళ్ళకి తెలుసు. ఎన్నుకున్నారుగా, ఎన్నుకున్నప్పుడు చేస్తారు. వెయిట్ చేయాలంతే. మనం నేను తీసుకొస్తాను అని చెప్పి బరిలెక్క పాపం చాలా పోరాడింది నిరుద్యోగ సమస్య. ఏం చేశారు? బరిలెక్కని తీసుకొచ్చి కూర్చోపెట్టేశారు కదా. ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది. కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళి తినండి, ఆమెకు 100 రూపాయలు ఇవ్వండి, మీరు కూడా 100 రూపాయలు తినండి. అంతేగాని పేపర్లు ఇస్తే ఆ పేపర్లను ఆమె యూటిలైజ్ చేస్తుంది. ఆమెకు తెలిసి బాగా యూటిలైజ్ చేయడం, అలా యూటిలైజ్ చేస్తుంది. అది నా వర్షన్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్.